సమ్మర్ వచ్చిందంటే చాలు సిటీలో నీటి ఎద్దడి షురూ అవుతుంది. ఈసారి కూడా అప్పుడే ఎండలు మొదలయ్యాయి. దాంతో మార్చిలోనే నీటి కష్టాలు షురూ అయ్యాయి. కాంక్రీట్ జంగల్ గా మారిన సిటీలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లలో నీటి చుక్క రావడం లేదు. దీంతో నగర జనం వాటర్ ట్యాంక్స్ మీద ఆధారపడుతున్నారు. దీంతో ప్రైవేటు వాటర్ సప్లయర్స్ రేట్లు పెంచి దోచుకుంటున్నారు. వాటర్ ట్యాంకర్స్ అడుగంటిపోయిన భూగర్భ జలాలపై మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. ఈసారి సమ్మర్ ముందే వచ్చేసింది. బేసిక్గా మార్చి నుంచి ఎండలు ముదిరిపోతాయి, కానీ ఫెబ్ నుంచే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫెబ్ ఎండింగ్ నుంచి చూస్తే కనుక ఇంచుమించు 2-3 degrees ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే మార్చి మిడిల్లోకి రాకముందే 40 degrees చెరువులో ఉన్నామంటే ఎండలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అయితే ఈ ఎండలకి మెయిన్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా వాటరే చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే సిటీలో వాటర్ ప్రాబ్లం అనేది అయితే చాలా ఎక్కువగా అయితే నార్మల్ డేస్ కంటే కూడా, అంటే రైనీ సీజన్ ఇటు వింటర్ సీజన్ కంటే కూడా సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కొన్ని ఏరియాస్లో అయితే 50% వరకు చాలా వరకు ఇబ్బంది ఉందని చెప్పొచ్చు. ఇంత లోతుకి వెళ్ళినా కూడా వాటర్ రాని సిచ్యువేషన్ ఉంది. దానివల్ల ఏంటంటే చాలా వరకు వాటర్ ట్యాంక్స్ మీదే డిపెండ్ అవుతున్నారు. అంటే సిటీలో అన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్ వస్తుంది. సో అది ఓన్లీ తాగడానికి, ఇలాగా అంటే వంట చేసుకోవడానికి, అంటే వంట ఇలాంటి అవసరాలకు మాత్రం అయితే నల్లా కనెక్షన్తో పెద్దగా ప్రాబ్లం లేదు, ఎక్కడో కొన్ని ఏరియాస్లో తప్ప. బట్ వాడకానికి వాటర్ విషయానికి వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మణికొండ తీసుకోవచ్చు, అమీర్పేటలో కొన్ని ఏరియాస్, సాగర్ సొసైటీ, టోటల్గా చాలామంది ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు వాటర్ ట్యాంక్స్ మీదే డిపెండ్ అవుతారు. ఇక్కడ చూస్తున్నాం కదా, మనం ఇప్పుడు ఈ బంజారా హిల్స్ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే ఈ వాటర్ రిజర్వాయర్ దగ్గర ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయో చూస్తున్నాం కదా. జస్ట్ ఈ సమ్మర్లో వీళ్ళు 30 ట్యాంక్స్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. బట్ ఈసారి అయితే ఎవరికి కూడా వాటర్ ప్రాబ్లం రాకూడదని చెప్పి 24 hours కూడా వాళ్ళకి వాటర్ సప్లై చేయాలి, నైట్ కూడా సప్లై చేయాలి అని వీళ్ళకి ఆదేశాలు రావడంతో ఇక్కడ చూస్తున్నాం కదా, అందరూ కూడా ఫిల్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇంతవరకు గవర్నమెంట్ వాటర్ సప్లై చేస్తున్నా కూడా కొన్ని ఏరియాస్లో అయితే, అంటే మణికొండ లాంటి ఏరియాస్లో అయితే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, వాటర్ ట్యాంక్స్ ఎన్ని లీటర్స్ ఉంటుంది, అలాగే దాని రేటు కూడా దాని మీదే ఉండడం జరుగుతుంది. ఈ ట్యాంక్ వచ్చేసి 10 KL కావడంతో, అంటే 10,000 లీటర్స్ కావడంతో ఇది 850 ఉంది. ఇది డొమెస్టిక్ అవసరాల కోసం. ఇక కమర్షియల్గా అయితే కనుక 1700 రూపీస్ ఉంటుంది. ఇక 5 KL ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అంటే చిన్న చిన్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా 5 KL తీసుకుంటారు. సో అంటే 5,000 లీటర్స్ అయితే కనుక ఇది 500 ఉంటుంది. కమర్షియల్ యూజెస్కి అయితే మాత్రం ఇది 850 రూపీస్ వరకు ఉంది. ఇక కొన్ని ఏరియాస్లో అయితే ప్రైవేట్ వాళ్ళ మీదే డిపెండ్ అవడంతో 5,000 లీటర్స్ ట్యాంక్ 500 ఉన్నది ఈ సీజన్లో 1000 రూపీస్ వరకు ఉంది. వాళ్ళకి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ఫుల్గా రేట్లు పెంచుతున్నారు. ఒక 5,000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే 10 ఫ్యామిలీస్ ఉన్న ఒక అపార్ట్మెంట్కి వాళ్ళకి 1 డే వస్తుంది. అంటే 1 డేకి వాళ్ళు ఒక 1000 రూపీస్ 1100 రూపీస్ పే చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో గవర్నమెంట్ వాళ్ళు కొంతవరకు సప్లై చేస్తున్నారు. కొన్ని ఏరియాస్ మాత్రం వాళ్ళకి సప్లై చేయలేకపోతున్నారు, మణికొండ లాంటి ఏరియాస్లో. సో అక్కడ మాత్రం చాలా సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా డేంజర్ ఉందని చెప్పొచ్చు. పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉన్నారు. అయితే కొన్ని ఏరియాస్లో వెంకటగిరి, యూసుఫ్గూడ ఇలాంటి ఏరియాస్ అన్నిటికీ కూడా వాటర్ బోర్డు వాటర్ సప్లై చేస్తుంది. అటు ఎండలు పెరిగిపోతున్నాయి, అలాగే మరోవైపు వర్షపాతం తగ్గిపోతుంది. సో ఈ వర్షపాతం తగ్గడం అనేది పూర్తిగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మీద అయితే మాత్రం ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం మణికొండలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ బోర్ వేస్తున్నారు. 800 అడుగుల వరకు వెళ్ళినా కూడా మణికొండలో వాటర్ రావట్లేదు, అలాగే సిటీలో అవుట్కట్స్లో కూడా వాటర్ రావట్లేదు అనేది అయితే చాలా వరకు వింటూనే ఉన్నాం. మరి అసలు వీళ్ళు ఎన్ని అడుగుల వరకు వెళ్ళారు, వాటర్ వచ్చిందా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనము ఈ అపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న అతనితో మాట్లాడదాము. ఎన్ని అడుగులు లోతుకేశారు? 650 వేసినాము. అంతవరకు కూడా నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ట్యాంకర్లతోనే తెప్పిస్తున్నాము. తెప్పించి ఓడకం చేస్తున్నాము. బోర్ వేపిస్తే బోర్లో నీళ్ళు లేవు. అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు 1650 అడుగులకి వెళ్ళారు కదా, 4 లక్షలకు వస్తుంది. అంతకంటే ఇంకా ఏడ పెడదామని పీకేయమంటే పీకేస్తుంది. అంటే ఇప్పుడు ఇంకా లోతుకి వెళ్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు? లేవు. ఇంకా అంతకన్నా లోతు
లేవంట ఇక్కడ బస్సు వాళ్ళు చెప్తున్నారు. అంతకన్నా ఎక్కువ లోతు పీకినా లాస్ట్ ఇంకా అంత పైసలు డబ్బులు వేస్తూ ఇంకా వద్దు అన్నామంటే ఇంకా పీకేస్తున్నాం. వాటర్ ట్యాంక్స్కి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఒక్క లేక లేదమ్మా. అపార్ట్మెంట్లో తక్కువ ఉంటుంది, బయట వస్తే 1500 దాకా ఉంది. మాకు డైలీ కాబట్టి 1200, 800 అట్లా వస్తుంది. చుట్టుపక్కల ఏరియాల్లో కూడా 1650, 1600 అడుగులకి వెళ్ళినా రావట్లేదా? అంతా 2000 వేసినా కూడా రావట్లేదు ఇక్కడ. అది 2000 అడుగుల వరకు ఫీట్స్ వరకు కూడా వెళ్ళినా కూడా వాటర్ రావట్లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఒక 1650 అడుగుల వరకు వెళ్ళి వాటర్ రావట్లేదని చెప్పి మళ్ళీ ఇంకా తీసేస్తున్నామని చెప్పారు. అంటే ఇది అప్రాక్సిమేట్లీ అంటే 3,50,000 to 4 lakhs వరకు అయితే ఖర్చు అవుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడనే కాదు, చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనతో బోర్వెల్ వెహికల్ డ్రైవర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఇది? 20 సంవత్సరాల నుంచి. కొన్ని ఏరియాల్లో 1500 అడుగుల వరకు వెళ్ళినా కూడా వాటర్ రావట్లేదు కదా, ఎక్కడెక్కడ రావట్లేదు, ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఈ చేక్పేట, మణికొండ ఇటు మామూలుగా వస్తాయి. బంజారాల్స్, జూబ్లీల్స్ పోతే 10-1200 అయినా వాటర్ లేదు. ఎంత లోతుకి వెళ్ళినా కూడా వాటర్ రావట్లేదని చెప్తున్నారు. దాంతోపాటు ఏంటంటే 15 పాయింట్లో వాటర్ వేస్తే జస్ట్ ఒక 4-5 పాయింట్స్లో మాత్రమే వాటర్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే దీనికి ఒక 3-4 లక్షలు ఖర్చు అవుతున్నా కూడా వాటర్ రాని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సిటీలో రోజుకి 100 బోర్లు వేస్తున్న అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అప్లికేషన్స్ 10 ఉంటే అది అనధికారికంగా బోర్లు వేస్తున్న వాళ్ళు అయితే మాత్రం 100 వరకు ఉన్నాయని చెప్పొచ్చు. అందులో కూడా వీళ్ళు 600 వరకు మాత్రమే వెళ్ళాలనేది కూడా ఉంది. 1800 ఫీట్స్ అలాగే 2000 ఫీట్స్ వరకు వెళ్తే కనుక అది డేంజర్ బెల్స్ అనే మోగిస్తున్నట్లుగా మనం చెప్పొచ్చు. ప్రధానంగా సిటీలో వాటర్ క్రైసిస్ అనేది కొన్ని ఏరియాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇటు సిటీ అవుట్కట్స్తో పాటు ముఖ్యంగా ఈ గచ్చిబౌలి, మణికొండ, పుప్పాలగూడ ఇలాంటి ఏరియాలన్నీ కూడా వాటర్ అస్సలు లేదు. అంటే వీళ్ళకి కనీసం గవర్నమెంట్ సప్లై చేస్తే నల్ల వాటరు రావట్లేదు. ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో వీళ్ళకి ఇటు బోర్ వాటర్ కూడా రాని పరిస్థితి. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళంతా కూడా వీళ్ళు ఈ వాటర్ ట్యాంక్స్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. సో ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి మరి వాటర్ ట్యాంక్స్కి వీళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ పబ్లిక్తో మాట్లాడదాం. మనం ఇప్పుడు ఈ నెక్నంపూర్ విలేజ్లో ఉన్నాము, వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది. మీకు గ్రౌండ్ వాటర్ వస్తుంది? అసలు గ్రౌండ్ వాటర్ వస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు ఎండాకాలం వస్తే మాకు గ్రౌండ్ వాటర్ లేవడం కష్టమైపోయింది. అతను చాలా ఇబ్బందికరంగా మనం స్నానం చేసుకోవాలని అనుకుంటే వాటర్కి చాలా ఆలోచన. అది వచ్చిన అనుకుంటే ఒక 1/2 hour 1 hour వాటర్ వస్తే అవి మనము చిన్న నల్ల కొంచెం ఒక డ్రమ్ము గిట్ట నిండదు, ఆ వాటర్ వస్తుంది, బంద్ అయిపోతుంది అండి. మళ్ళీ మాకు అయితే చాలా ఇబ్బంది, వాటర్ కోసం అయితే ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే చాలా ఇబ్బంది పడతాం. మేము ప్రైవేట్ పరంగా వేరే ట్యాంకర్స్ తెచ్చుకోవాలని కూడా మినిమం 1000-1500 రూపాయలు వాళ్ళు కాస్ట్ చేస్తున్నారు. మాకు మంత్లీ వచ్చి 10-15 వేల రూపాయలు ఖాళీ వాటర్కు మేము వెచ్చించుకోవాల్సి వస్తుంది. వాటర్కు గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే సమస్య ఉంది. మేము మళ్ళీ సమ్మర్కి వచ్చినప్పుడు ఇదే వాటర్ ట్యాంకర్స్ కోసం వెళ్తుంటాము, అదే అమౌంట్ పెట్టవలసి వస్తుంది, అదే ఇళ్ళలో వేసుకొని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సరే, మరి వాటర్ ట్యాంక్ 5000 లీటర్ ఒక 1200 మీరు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మరి వాటర్ ట్యాంక్ బుక్ చేసిన వెంటనే వస్తుందా? వాళ్ళకి ఎట్లుందంటే ఎక్కువ అమౌంట్ ఎవరికి ఇస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారు. మరి మీరు పిలవంగానే ఏదో 1 hour 2 hours పొద్దున పిలిస్తే మధ్యాహ్నం పిలిస్తే సాయంత్రానికో వస్తున్నారు వాటర్ ట్యాంకర్స్ గిట్ట. అన్న మీరు చెప్పండి, అసలు గవర్నమెంట్ మీకు ఈ వాటర్ ట్యాంక్స్ కొన్ని గవర్నమెంట్ సప్లై చేస్తుంది, గవర్నమెంట్ ఇస్తుందా మీకు ప్రైవేట్ వాళ్ళ? మా గవర్నమెంట్ ఎవరు ఇవ్వలేరు ఇప్పటి వరకు, ఏం లేవు ఇప్పటి వరకు. నీళ్ళు అయితే మాకు ఒక్కోసారి స్నానం చేసినా కూడా ఆగిపోతాయి నీళ్ళు. నీళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు 3 రోజులు నీళ్ళు లేవు అసలు. బోరింగ్లోనే అయితే సేమ్ లేనే లేవు నీళ్ళు మొత్తానికి. గ్రామ పంచాయతీ నీళ్ళు అయిపోయినాయి, లేవు అసలు. బోరింగ్లు కూడా వేపిస్తలేరు కూడా వాళ్ళు, ఇప్పుడు ఎండిపోయిన వేసినాయి. మీకు ఎప్పటి నుంచి మెయిన్ వాటర్ ప్రాబ్లం అనేది ఈ ఏరియాలో ఎక్కువ ఉందని? మాకు ఇప్పుడు దగ్గర 2-3 సంవత్సరాల నుంచి ఉన్నదమ్మ. ఇప్పుడు అంటే అంతకుముందు ఎలా ఉండేది? వచ్చేదమ్మా, నీళ్ళు ఉండే వస్తుండే, ఇప్పుడు వస్తలేవు ఇక. అంటే అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చే ట్యాప్ వాటరే వాడుకునే వాళ్ళం అంతే, వీటితోనే నడుస్తుండే. అప్పట్లో గ్రౌండ్ వాటర్ బాగా వచ్చేదా, భూగర్భ జలాలు ఉండే అమ్మ అప్పుడు. ఇప్పుడు 3-4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు వస్తుంది ఇప్పుడు ఇక. అంతా మేము కొనుక్కొని వాడుకుంటున్నాం అమ్మ వాటర్ ట్యాంకర్లతో. అంటే బోర్ వేసినా కూడా మీకు బోర్ వాటర్ రావట్లేదా? రావట్లేదమ్మా, రావట్లేదు. ఎన్ని అడుగుల వరకు బోర్ వేశారు? ఎన్ని అడుగులు రా? 1000, 1200, 1300 దాకా వేసినామమ్మ.
వస్తాను లేవు. అది వాటర్ అయితే మాత్రం మాకు రావట్లేదని చెప్తున్నారు. ఇటు గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ముఖ్యంగా అయితే 2-3 years నుంచి బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటున్నారు. దాంతోపాటు సమ్మర్ వచ్చిందంటే చాలు ఎలాంటి అంటే వాటర్కే ఒక 4-5,000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే, దాంతోపాటు ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారో వాటర్ ట్యాంక్కి వాళ్ళకి వెళ్తుంది, కానీ మాలాంటి లేని వాళ్ళకైతే ఎవరు ఇవ్వట్లేదని చెప్తున్నారు. అంటే కొంచెం అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి గేటెడ్ కమ్యూనిటీస్ వీళ్ళందరికీ కొంచెం త్వరగా సప్లై చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎంత పెట్టడానికన్నా రెడీ ఉంటారు. ఇక ఇండివిజువల్ హౌసెస్ కొంచెం మాస్ ఏరియాలో చిన్న చిన్న ఫ్యామిలీస్ ఎవరు కూడా మేము అంత పెట్టలేకపోతున్నాం కాబట్టి బుక్ చేసిన వెంటనే మాకు వాటర్ ట్యాంక్ రావట్లేదని చెప్తున్నారు. సో అసలు వీళ్ళ వెర్షన్ ఇలా ఉంది కదా, మరి ప్రభుత్వ అధికారులు వాటర్ బోర్డు అధికారులు ఏమంటారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సమ్మర్ వచ్చిందంటే చాలు నీటి ఎద్దడి ఎలా ఉంటుంది అనేది ఇప్పటివరకు చూసాం కదా. మరి ఈ విషయంలో వాటర్ బోర్డు ఏం చెప్తుంది అనేది వాళ్ళతోటి మాట్లాడదాం. డైరెక్టర్ టెక్నికల్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు 1 కోటి వరకు ఉన్న జనాభాకు మీరు ఎంత శాతం వాటర్ సప్లై చేస్తున్నారు సార్? ఇప్పుడు సమ్మర్లో మనము అరౌండ్ 2100 mld అంటే మిలియన్ లీటర్స్ పర్ డే మనం సప్లై చేస్తున్నాము. మనకున్న సోర్సెస్ నుంచి, అవైలబుల్ సోర్సెస్ నుంచి మనం వాటర్ డ్రా చేసి 2100 mld మనం డ్రా చేస్తున్నాము. ఈ సమ్మర్లో వచ్చిన ప్రత్యేకత ఏంటి అంటే, మనం సింగూర్ అండ్ మంజీరా సిస్టమ్స్ మనకి అందుబాటులో లేవు, ఎందుకంటే మనకు అక్కడ వాటర్ సరిపోను లేవు, కాబట్టి మనము ఆ వాటర్ డ్రా చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అంటే సార్, ఇప్పుడు సింగూరు అలాగే మంజీరా నదీ జలాలు ఆగిపోయాయి, బట్ ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకున్నాం అంటున్నారు, కానీ మణికొండ, రాజేంద్ర నగర్, శ్రీలింగంపల్లి, గచ్చిబౌలి ఇలాంటి ఏరియాలో చాలా ఇంపాక్ట్ ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు ఫ్యాక్ట్? కనీసం నల్లా కనెక్షన్ కూడా మాకు లేదు అంటున్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. మీరన్న మాటలు వాస్తవం ఉందమ్మా. ఇప్పుడు సిస్టమ్స్ని మనం స్టెబిలైజ్ చేసుకొని మనం చేసుకునేటప్పటికీ మధ్యలో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మనం స్టెబిలైజ్ అయ్యాము. మనం మోరర్లెస్ అన్ని ఏరియాస్కి, మీరు చెప్పిన ఏరియాస్ అన్నిటికీ కూడా, పూపల్గూడ, నేక్నాంపూర్, రాజేంద్ర నగర్ ఇవన్నీ ఏరియాస్కి కూడా మనము ఇవ్వగలుగుతున్నాం. షెల్లింగంపల్లి ఏరియాస్కి కూడా మనం ఇవ్వగలుగుతున్నాము. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ట్యాప్ కనెక్షనే మాకు ఇవ్వలేదు, దాంతోపాటు ఏంటంటే ప్రైవేట్ ట్యాంకర్స్ దగ్గరికి వెళ్తుంటే కనుక, అంటే గవర్నమెంట్ ట్యాంకర్స్ అవైలబిలిటీ లేక ప్రైవేట్ ట్యాంకర్స్ డబల్ తీసుకుంటున్నారు, ట్రిబుల్ తీసుకుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. అంటే దీనికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు. సో గవర్నమెంట్ ట్యాంకర్స్ నన్నా ప్రొవైడ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఏమంటారు సార్? ఇప్పుడు ట్యాప్ కనెక్షన్స్ గురించి మాట్లాడారమ్మా మీరు. ట్యాప్ కనెక్షన్స్ మనము గవర్నమెంట్ పాలసీ ప్రకారము ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అనేది మన నినాదము, అది ఆ పాలసీ ప్రకారమే వెళ్తున్నాము. మనం ప్రతి ఇంటికి ఇచ్చే దాంట్లో మనము ఎంతో సబ్సిడైజ్డ్ రేట్స్తో మనము ఇవ్వటానికి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. సో ఆ ఆదేశాల ప్రకారం మనము ఈ పెరిఫెరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనము కనెక్షన్స్ ఇవ్వాలి అంటే రూపాయికిను 100 రూపాయలకి మనము కనెక్షన్ ఇవ్వటానికి మనము ముందుకు వస్తున్నాము. ప్రజలు ముందుకు వచ్చి ఆ కనెక్షన్స్ తీసుకుంటే మనం తప్పకుండా వాటికి కనెక్షన్స్ ఇస్తాము. ఇది వరకు ట్యాంకర్స్ రిక్వైర్మెంట్ అంత ఉండేది కాదు ఆ ఏరియాలో. ఇప్పుడు ట్యాంకర్ రిక్వైర్మెంట్స్ అంటే గ్రోత్ చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉన్నందుకు మనకి అక్కడ మొన్న వెళ్ళి తిరిగి చూసాము కూడా మేము. చాలా మల్టీ స్టోరీ బిల్డింగ్స్, చాలా గ్రోత్ కనిపించింది. అక్కడ వాళ్ళకి ఈ సమ్మర్లో వచ్చిన ఇదేంటి అంటే, మనకి అక్కడ బోర్వెల్స్ ఏవైతే ఉంటాయో బోర్వెల్స్ డ్రై అయిపోతూ ఉన్నాయి. డ్రై అయిపోయేటప్పటికీ వాళ్ళకి ప్రత్యామ్నాయం లేక సర్ఫేస్ వాటర్ మీద డిపెండ్ అయ్యే అవసరం ఉన్నది. సో సర్ఫేస్ వాటర్ మీద డిపెండ్ అయ్యి సర్ఫేస్ వాటర్ అనుకున్న క్వాంటిటీస్ వాళ్ళకి రాకపోతే ట్యాంకర్ మీద ప్రెషర్ పడుతుంది. యూజువల్లీ మనకి సమ్మర్లో ట్యాంకర్స్ మీద ప్రెషర్ పడటం అనేది వాస్తవమే. ఆ ఏరియాలో కూడా మనము ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ని కూడా కొత్తగా ఎస్టాబ్లిష్ చేసి అక్కడ రిక్వైర్మెంట్స్కి అక్కడ మీట్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. సార్, సిటీలో ఎన్ని వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, అలాగే వాటి ద్వారా ఎన్ని ట్యాంక్స్ జనానికి పంపిస్తున్నారు సార్? వాటర్ ట్యాంకర్స్ అరౌండ్ 700 వాటర్ ట్యాంకర్స్ దాకా ఉన్నాయమ్మా. మొన్ననే ఎండి గారు కూడా రివ్యూ తీసుకొని ట్యాంకర్స్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. మన ట్యాంకర్స్ని రిక్వైర్మెంట్ పెరుగుతున్నది కాబట్టి ఇంకో 100 ట్యాంకర్లన్నా మనము తీసుకోవాల్సిన నెసెసిటీ ఉన్నది కాబట్టి 100 ట్యాంకర్లు మీరు తీసుకోండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే సార్, ఈ 700 ట్యాంకర్స్లో ఎన్ని ఫ్రీగా వెళ్తున్నాయి సార్? ఇందులో మీరు కొంతవరకు ఫ్రీ కూడా సప్లై చేస్తారు కదా? 700 ట్యాంకర్స్లో అబౌట్ 200 ట్యాంకర్స్ దాకా ఫ్రీగా వెళ్తాయమ్మా. మిగతా ట్యాంకర్స్ అన్నీ కూడా ఆన్ పేమెంట్ వెళ్తాయి. ఫ్రీ ట్యాంకర్స్ అన్నీ కూడా మనకి బస్తీళ్ళు ఎక్కడెక్కడైతే మనకి షార్ట్ సప్లైస్ ఉంటాయో అక్కడ ఆ రిక్వైర్మెంట్కి మనం మీట్ అయ్యేందుకు యూజ్ చేస్తూ ఉంటాం.
అది వాటర్ లేదని ఒకవైపు బాధపడుతుంటే వాటర్ ఎక్కువైపోయి అలాగే అంటే పూర్తిగా కూడా కేర్ లేకుండా ట్యాప్స్ వదిలేయడం కావచ్చు, లేకపోతే యూస్ చేసిన వాటర్నే మళ్ళీ ఇటు కొన్ని పనులకి యూస్ చేయడం లేదా మొక్కలకి వేయడం, ఇలాంటి వర్క్ ఎవ్వరు కూడా మ్యాక్సిమం సిటీలో చాలా తక్కువగా చేస్తుంటారు. సో వాళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. దాంతోపాటు ఏంటంటే అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పూర్తిగా రోజు రోజుకి తగ్గుతున్నాయి కాబట్టి సిటీ పబ్లిక్ అలర్ట్లో లేకపోతే మాత్రం ముందు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఉంటేనే అటు ఓన్లీ తాగడానికి ఈ వంట అవసరాలకైతే వాటర్ సప్లై చేస్తారు, కానీ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అంటే బోర్లు ఎండిపోయే సిచ్యువేషన్ ఉంది కాబట్టి బోర్ వాటర్ కూడా అంటే ట్యాంక్స్ ద్వారా అవసరానికి వాడకానికి వాటర్ సప్లై చేయాలంటే మాత్రం చాలా కష్టమని సిటీ వాళ్ళు మాత్రం అలర్ట్గా ఉండి వాటర్ విషయంలో కేర్ తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో లక్ష్మి, వీస్క్ న్యూస్, హైదరాబాద్.